సమాజంలో మానవత విలువలు మంటగల్చిపోతున్నాయి. అయితే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చేరదీయాల్సిన కొడుకులు బాధ్యతను మరిచి కర్కశంగా వ్యవహరిస్తున్నారు. వరంగల్ జిల్లా సంగెం మండలం లోహిత గ్రామంలో బోనగాని వీరమల్లుకు ఇదే తరహాలో జరిగింది. ఆస్తి కోసం కన్న తండ్రిని కడతెర్చేందుకు కడుపున పుట్టిన తనయులే ప్రయత్నిస్తున్నారు. ఈ దారుణంపై వీరమల్లు స్థానిక ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా లాభం లేకపోవడంతో ప్రాణాలు అరచేతులు పెట్టుకుని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు వచ్చి ఫిర్యాదు చేశాడు. కొడుకుల నుంచి రక్షణ కల్పించి తన జీవనాధారమైన భూమి తనకిప్పించాలని కూడా హెచ్ఆర్సీ అధికారులను వేడుకున్నాడు. కొడుకులకు బిడ్డలకు పెళ్లిళ్ళు చేసిన భూములు నా కొడుకులకు కూడా 6 ఎకరాలు పంచిచ్చిన, రిజిస్ట్రేషన్ చేయించిన. ఆ 6 ఎకరాలు ఎప్పుడైతే ముట్టిందో అప్పుడు నా మీద ఎగబడి కొట్టుడు తిట్టుడు, కాలు కొట్టిండు, నా భార్య దగ్గర ఎక్కిరు కొట్టిండు. మా బిడ్డ చనిపోయింది, దానికి 1 ఎకరం పొలం తీస్తే ఆ గోసకు తీసుకుంటే ఇక ఆ నుంచి స్టార్ట్ చేసింది. దానికి పొలం ఎక్కడిది, నీకు పొలం ఎక్కడిది అని చెప్పి కొట్టుడు స్టార్ట్ చేసిర్రు. స్టార్ట్ చేసినాక ఇక నేను ఊళ్ళోకి వెళ్ళి విలేజ్లో ఇల్లు కట్టుకుంటే నాకంటే ఇల్లు కిందికి ఉన్నది, నేను బాగుపడను, నువ్వు వెళ్ళిపోమ్మని ఎలగొట్టింది. అట్లా కూడా వెళ్ళిపోయినా బయట ఊరికి పోయినా. బయట ఊరికి పోయినాక నా భార్య చనిపోయినాక మళ్ళీ ఆ ఊరికే తీసుకుపోయినా కూడా కార్యగతాలు అనేటివి చెయ్యలేదు సరిగ్గా. నా బిడ్డలు రానియాలి, ఆడపిల్లలను కూడా రానియకుండా చేసి ఆ దినాలు వారాలు వెళ్ళిపోయినాక మళ్ళా నా చిన్న బిడ్డ చచ్చిపోయింది. నేను వెళ్ళిపోయి అక్కడ 3 నెలలు ఉన్నా. 3 నెలల తర్వాత పిలిచినోళ్ళు లేడు, అడిగినోళ్ళు లేడు, రమ్మన్నోళ్ళు లేడు, ఎవరు లేడు. ఏమైనా అక్కలిళ్ళలా ఉండేవి తినాలి, ఈ భూమి వీళ్ళకి ఇవ్వాలి. నన్ను అమ్ముకొని నా బిడ్డని ఇంటికి పెట్టడానికి నేను ఆర్డీఓతోని, కలెక్టర్ తోటి, వీళ్ళందరితోటి ఇప్పుడు ఒక 20 నెలల నుంచి నేను ఆర్డర్ కోసం తిరిగి ఆర్డర్ తెచ్చుకున్నా. ఎవరు కొన్నా కూడా కొననిత్తలేరు, వాళ్ళని తిడతాను, ఎగబడతాను, వెళ్ళి పెడతాను. కొనేటోళ్ళు ఎవరు వస్తలేరు. దాని మళ్ళీ కలెక్టర్ గారికి పోయినాం మొన్న. ఆర్డీఓ పట్టించుకుంటాడు, కలెక్టర్ పట్టించుకుంటాడు సరిగ్గా.